హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ. మనలో చాలామంది ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, హోమ్ మేకర్స్, స్టూడెంట్స్, రిటైర్డ్ పర్సన్స్ ఇలా చాలామంది ఉండొచ్చు. అయినా వాళ్ళు చేసే జాబ్లో కావచ్చు, చేసే వర్క్లో కావచ్చు, ఎక్కడ కూడా వచ్చే శాలరీ సాటిస్ఫాక్షన్ లేకుండా చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. ఏదో ఒక వర్క్ దొరకకపోతుందా, మంచి అవకాశం దొరకకపోతుందా అని ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తుంటారో వాళ్ళకందరికీ ఖచ్చితంగా ఇది ఒక గొప్ప అవకాశం. సో ఇక్కడ మనలో చాలామంది జాబ్ ఆర్ వర్క్ లేదా బిజినెస్ చేస్తూ ఉంటాం. సో నా క్వశ్చన్, మనం ఎందుకు వర్క్ చేస్తున్నాం, లేదా జాబ్ చేస్తున్నాం, లేదా చదువుతున్నాం, చదువుకున్న తర్వాత ఏదైనా వర్క్ కావాలి అనుకుంటా ఉన్నాం. సో టోటల్గా ఎందుకు మనం వర్క్ చేస్తున్నాం అన్నది నా యొక్క క్వశ్చన్. సో మీకు మీరు ఒకసారి ఆన్సర్ ఇచ్చుకోండి. మనలో చాలామంది మంచిగా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి వర్క్ చేస్తూ ఉంటారు. మంచి లగ్జరీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని ఉంటారు. కొంతమంది లగ్జరీ కార్స్ కొనుగోలు చేసుకోవాలని వర్క్ చేస్తుంటారు. చాలామంది మంచి చదువుకోవాలి, లేకుంటే పిల్లలకి కావచ్చు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, టాప్ 1 యూనివర్సిటీలో చదివించాలి అని అనుకుంటాం. అండ్ చాలామంది హ్యాపీగా ఫారిన్ టూర్స్కి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి, చిల్ అవ్వాలి అనుకుంటాం. ఇంకా చాలామంది ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత ప్రశాంతంగా రిటైర్మెంట్ అయిపోయి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఉంటాం. సో ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే డ్రీమ్స్. సో ఈ డ్రీమ్స్ కోసమే మనమందరం పనిచేస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ అయితే ఉంటుంది. ఓకే, క్లియర్. అయితే ప్రెజెంట్ చూసుకుంటే ఏ విధంగా మన లైఫ్ ఉంది అంటే కనుక చూడండి, ఇలా మన లైఫ్ అనేది కాంప్రమైజ్ అయ్యి నార్మల్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నాం. అంటే విధంగా నార్మల్ హౌస్లో మనమైతే ఉంటున్నాం. ఎందుకంటే అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి అన్ని ఖర్చులు కూడా. అండ్ చూడండి, స్కూల్ చూసుకుంటే నార్మల్ స్కూల్స్ ఆల్రెడీ తెలుసు, ప్లే క్లాస్కి వెళ్ళినా కూడా ఎంత ఫీజు ఉన్నాయని చెప్పేసి. ఓకేనా. అండ్ అదేవిధంగా 60 ఇయర్స్ తర్వాత కూడా ఏదైనా వర్క్ చేస్తే మాత్రమే లైఫ్ అనేది గడుస్తుంది. అలాంటి పొజిషన్లో మనమైతే ఉన్నాం. సో ఇది ఒక రియల్ లైఫ్, అంటే లైఫ్లో కాంప్రమైజ్ అయిపోయిన ఒక లైఫ్. అయితే గతం చూసుకున్నప్పుడు మనం డ్రీమ్, లాస్ట్ స్లైడ్ వచ్చి డ్రీమ్ కోసం మనమైతే పరిగెడుతూ ఉన్నాం. మరి ఇక్కడ నార్మల్ లైఫ్ అనేది కాంప్రమైజ్ అయి ఉన్నాం. అంటే అది డ్రీమ్, ఇది రియల్. సో రియల్కి ఇంత పెద్ద గ్యాప్ ఉంది కదా. కారణం ఏంటి అంటే కనుక ఒకే ఒక్క ఆన్సర్, డబ్బు 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 డబ్బు, మనీ 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 మనీ. ఓకేనా. ఓకే, బాగానే ఉంది. సో మనీ అనేది ఎందుకు ఎంత అవసరం అన్నది చాలా క్లియర్గా ఒకసారి తెలుసుకుందాం. 1940స్లో చూస్తే కనుక అప్పట్లో ఒక ఇంటికి నెలకు 10 రూపాయలు చాలు ఖర్చులకు సరిపోయేవి. సంతానం ఒక ఇంట్లో 10 మంది యావరేజ్గా ఉండేవాళ్ళు. 20 ఏళ్ళ తర్వాత 1960స్లో సంతానం తగ్గుతూ వస్తుంది అనమాట. 8 అట్లా తగ్గుతూ వస్తుంది. అండ్ ఖర్చు చూసుకుంటే 100 రూపాయలుగా మారింది. అండ్ అదేవిధంగా 1980స్లో 1000 రూపీస్ అయింది ఒక మంత్ యొక్క ఖర్చు. అదేవిధంగా 2000లో యావరేజ్గా ఒక నెల యొక్క ఇంటి ఖర్చు 10,000 రూపాయలుగా మారింది. బహుశా ఈ టైం నుంచి మనకు అందరూ చాలామంది తెలుసు కాబట్టి. సో అప్పట్లో ఒక 10 రూపాయలు తీసుకెళ్తే ఒక కవర్ నిండా సరుకులు కొనుగోలు చేసుకొని తెచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఒక 500 రూపాయల నోటు మార్చుకున్నా కూడా ఒక చిన్న కవర్ నిండా కూడా సరుకులు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాం. కారణం ఏంటి? అన్ని రకాల వస్తువులు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి. ఓకేనా. ఆ లెక్క ప్రకారం 2024లో మనం ఉన్నాం. సో 2024 అంటే అక్షరాల నెలకు 1,00,000 పైనే సంపాదించినప్పుడు మాత్రమే మన ఇంటికి కావాల్సిన ఖర్చులు సరిపోయే అవకాశం అయితే ఉంటుంది. క్లియరా. సో 2024లో 1,00,000+ ఖచ్చితంగా మనకైతే ఉండాలి. మరి ఇప్పటి పరిస్థితుల్లో నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మనకేమన్నా ఉందా మన ముందు అంటే కనుక పెద్ద క్వశ్చన్ మార్కే. అయితే ప్రపంచంలో నిజాయితీగా డబ్బు సంపాదించడానికి మనకున్న మార్గాలు 4 మార్గాలు. అందులో ఫస్ట్ వన్ ఎంప్లాయ్. అంటే వీళ్ళెవరు? జాబ్ హోల్డర్స్. అంటే చదువుకున్నారు, జాబ్కి వెళ్తున్నారు, చదువుకోకున్నా పనికి వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఎన్ని గంటల టైం మనం ఇస్తుంటామో అంత ఇన్కమ్ అనేది వస్తుంది. సో టైం ఈక్వల్ టు మనీ. ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ అంటాం. చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాం, కానీ ఆ జాబ్ అనేది ఒక సెక్యూర్గా ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. వీళ్ళు ఎవరంటే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు. వీళ్ళకు వీళ్ళే ఓన్ బాస్ అయినప్పటికీ వీళ్ళు కూడా యాక్టివ్ ఇన్కమ్ వాళ్ళే. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బట్టల కొట్టు కావచ్చు, టిఫిన్ కొట్టు కావచ్చు, ప్రొవిజనల్ స్టోర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, మెడికల్ స్టోర్స్ కావచ్చు, వీళ్ళందరూ అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం.
ఒక డాక్టర్ ఉన్నారు. డాక్టర్ ఆఫ్టర్ తన ఒక స్టడీ ఒక 50 lakh పెట్టి ఒక మంచి సెంటర్లో క్లినిక్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, బాగా రన్ అవుతా ఉంది, సూపర్గా. సో పేషెంట్స్ వస్తున్నారు, వాళ్ళకందరికీ అంత నయమవుతా ఉంది, అక్కడ దాకా క్లియర్. అయితే ఆ డాక్టర్కి ఒక వారం రోజులుగా ఆరోగ్యం బాగోలేక క్లినిక్ అనేది రాలేదు. మరి హాస్పిటల్ రన్ అవుతుందా? తనకు ప్రాఫిట్ వస్తుందా? రాదు కదా. సో దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కూడా పెట్టుబడి పెడుతూనే ఉండాలి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్లో. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వీళ్ళందరూ కూడా యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నవాళ్ళు. అంటే 95% పీపుల్స్ ఉంటారు, 5% డబ్బు మాత్రమే ఇక్కడ ఉంటుంది. క్లియరా? అయితే మనం మంచిగా మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మనకు ఇంకొక మార్గం ఉంది, రైట్ సైడ్కి వెళ్ళాలి. ఓకే, రైట్ సైడ్ చూసుకుంటే బిజినెస్ ఓనర్స్. ఓకేనా? వీళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక నెట్వర్క్ కూడా ఉంటుంది. ఆ నెట్వర్క్ అనేది సిస్టమేటిక్గా పనిచేస్తుంది, వీళ్ళు మాత్రం పని చెయ్యరు, ఫుల్ అండ్ ఫుల్గా టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఓకేనా? సో తర్వాతది ఇన్వెస్టర్స్. అంటే వీళ్ళు కోటీశ్వర్లు అనమాట, తాత ముత్తాతల ఆస్తి అనమాట, కంటిన్యూగా ఉంటుంది. సో ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్ అవ్వచ్చు, లేదా పెట్టుబడి పెడతా ఉంటారు, అది వాళ్ళకి సో షేర్ ద్వారా కావచ్చు, ఇంకో ద్వారా కావచ్చు, ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకే, రైట్ సైడ్ ఉంటే మనం మంచిగా రిచ్గా బతికే అవకాశం అయితే ఉంది. మరి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్యాసివ్ ఇన్కమ్లో ఉన్నవాళ్ళు, అంటే వర్క్ చేసినా చేయకపోయినా ఇన్కమ్ అనేది తరతరాలుగా వస్తూనే ఉంటుంది. ఇక్కడ 5% పీపుల్స్ ఉన్నారు, 95% డబ్బు ఉంది. 5% పీపుల్స్ ఉన్నారు, 95% డబ్బు ఉంది. అప్పుడే అర్థమైంది కదా, మనం రైట్ సైడ్ ఉన్నప్పుడు మాత్రమే మన లైఫ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మన యొక్క డ్రీమ్స్ని. మరి ఇన్వెస్టర్స్ అయ్యే అవకాశం ఉందా? కోటీశ్వరం కాదు కదా, కాదు. కాకపోతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో, వాళ్ళ నెట్వర్క్ ఏంటో, వాళ్ళ సిస్టమ్ ఏంటో తెలుసుకుంటే మనం కూడా మనకైతే ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది కదా. ఎస్, చూడండి, వీళ్ళే కదా బిజినెస్ ఓనర్స్. బిల్ గేట్స్ గారు కావచ్చు, అంబానీ గారు కావచ్చు, అదాని గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బిజినెస్ ఓనర్స్. ఓకేనా? సో వీళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది, అదేవిధంగా సిస్టమేటిక్గా పనిచేస్తుంటుంది అనమాట. అందుకే హ్యాపీగా రిలాక్స్గా ఉంటారు, తరతరాలకి వీళ్ళు కోటీశ్వరులుగా మారుతూనే ఉంటారు, ప్రపంచంలో కోటీశ్వర లిస్టులో వీళ్ళు ఉంటూనే ఉంటారు. ఓకేనా? డన్. మరి ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, రతన్ టాటా గారు కావచ్చు, అంబానీ గారికి కావచ్చు, అదాని గారికి కావచ్చు, కొన్ని వందల వేల లక్షల మంది వీళ్ళ అండర్లో, వీళ్ళ నెట్వర్క్లో పనిచేస్తూ ఉంటారు. ఓకేనా? డన్. మరి మనకు కూడా ఒక సిస్టమ్ ఉంది కదా, అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మన సిస్టమ్ ఏంటంటే ప్రతిరోజు 8 గంటలు పనిచేస్తాం, వారంలో 7 రోజులు యావరేజ్గా ఒక 5 పనిచేస్తున్నాం అనుకుందాం. అంటే టోటల్గా ఇయర్కి 50 వారాలు. సో 2000 గంటలు ఒక సంవత్సరానికి మనం పనిచేస్తున్నాం. అండ్ ఒక వ్యక్తి 20 సంవత్సరాలప్పుడు జాబ్కి వస్తే రిమైనింగ్ ఇంకొక 40 ఏళ్ళు ఉంటుంది కదా తనగా రిటైర్మెంట్. ఆ లెక్క ప్రకారం 2000 × 40 సంవత్సరాలు, టోటల్గా 80,000 గంటలు జీవితం మొత్తం మీద మనం ఆరోగ్యంగా ఉండి అక్కడ వర్క్ చేసుకుంటే మనం 80,000 గంటలు అనేది మనం పని చేయబోతున్నాం. ఓకే, డన్. మనకు శాలరీ అనేది 1 lakh లేదు, బహుశా ఉందనుకుందాం. అలా 1 lakh అనుకుంటే మనం జీవితం మొత్తం మీద మనం సంపాదించే డబ్బు 4,80,00,000 రూపాయలు. లేదు 50,000 అనుకుంటే మనం 2.4 crores అనేది మనం సంపాదించబోతున్నాం. లేదు 25 అంటే 1.2 crore అనేది ఎంటైర్ లైఫ్ మొత్తం మనం సంపాదించబోతున్నాం. ఇది మన యొక్క సిస్టమ్. ఓకే, బిజినెస్ ఓనర్స్ ఉన్నారు కదా, ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళలో ఒక కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పెద్ద కంపెనీ, అందులో 10,000 పైనే వర్కర్స్ పనిచేస్తున్నారు. 10,000 × 8 గంటలు పనిచేస్తారు కదా, × 8 hours, దాదాపు 80,000 గంటలు. అంటే మనం జీవితాంతం పనిచేస్తే ఎంతైతే ఇన్కమ్ సంపాదిస్తామో ఒక పెద్ద కంపెనీ ఒక్క రోజుకే సంపాదిస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది కదా, ఏ లైన్లో ఉంటే ఎక్కడుంటే మనం రిచ్గా మారే అవకాశం ఉంది అని చెప్పేసి. సో కామన్గా కూడా బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కోటీశ్వరులుగా మారుతూ ఉంటారు. మరి ఇప్పటికిప్పుడే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఏదైనా పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం కావచ్చు, చేసి పెట్టుబడి కావచ్చు, లేదా నాలెడ్జ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఈ పోటీ తట్టుకునేంత కెపాసిటీ మనకేమైనా ఉందే అంటే కనుక ఖచ్చితంగా ఛాన్సే లేదు అని బల్లగుద్ది మనం చెప్పగలుగుతాం. ఇక్కడ వరకు క్లియర్. సో ఇక్కడ మనం ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఏం చెప్పాం, ఒక నెట్వర్క్ ఉంది అండ్ అదేవిధంగా ఒక సిస్టమ్ కూడా ఉంది, ఆ సిస్టమ్ అడిగా పనిచేస్తుందని చెప్పేసి అన్నాం కదా. ఎస్, ఇప్పుడు చూద్దాం సిస్టమ్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ప్రతినిత్యం మనం
మార్నింగ్ లేచినప్పటి నుంచి చూసుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ అన్ని కూడా రెగ్యులర్గా మనం వాడుకునేవే. సోపులు, షాంపులు, పేస్టులు, పౌడర్లు, టీ పొడులు, హెయిర్ ఆయిల్, ఫ్లోర్ క్లీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాస్మెటిక్స్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ గూడ్స్ కావచ్చు, సో వ్యవసాయ సంబంధ వస్తువులు కావచ్చు, మందులు కావచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం వాడుకునే వస్తువులే. ఓకే, మరి ఈ వస్తువులు ఎక్కడ ఉంది, ఎలా తయారైంది అన్ని వాళ్ళ యొక్క సిస్టమ్ ఏంటి అని చూస్తే కనుక ఇక్కడ చూడండి. ఒక ఫ్యాక్టరీలో అంటే ఒక బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. ఉదాహరణకి 100 రూపాయల ఎంఆర్పి ఉన్న ఒక వస్తువు అనేది మనకు అక్కడ తయారు ఖర్చు ఆన్ యావరేజ్గా 40 రూపాయలుగా ఉంటే మనం ఇక్కడ యాజ్ ఎ కస్టమర్గా 100 రూపాయలు కొనుగోలు చేస్తున్నాం. మరి మిగిలిన 60 రూపాయలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హోల్సేలర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఏజెంట్లకి, ఓకేనా, వీళ్ళకి అందరికీ పోతుంది. అండ్ వీళ్ళకే కాకుండా ఎవరైతే టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారో వీళ్ళకి అందరికీ కూడా ఈ 60% అమౌంట్ అయితే పోతుంది. అర్థమైందా? ఇదే కదా బిజినెస్ ఓనర్స్ యొక్క సిస్టమ్. ఇదే మనం తాత ముత్తాతల కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. దీన్నే ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. వాళ్ళకి బిజినెస్ ఓనర్స్ ఒక నెట్వర్క్ ఉంది, కంపెనీలో కొన్ని వందల వేల మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు కాబట్టి డబ్బులన్నీ వాళ్ళకే పోతూ ఉంది. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే కనుక ఒక కంపెనీలో తయారైన వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపాయలకి అక్కడ తయారైతే ఇక్కడ మనం 100 రూపాయలకి ఎంఆర్పి ఏదైతే ఉందో ఆ 100 రూపాయలు ఉంటుంది. సో మనం ఇక్కడ యావరేజ్గా 100 రూపాయలు వస్తుంది కొనుగోలు చేయబోతున్నాం. ఏదైతే 60% మధ్యలో ఉందో ఇవన్నీ కూడా మనకే రాబోతుంది. ఈ మధ్యలో ఎవరు లేరు కాబట్టి ఆ ప్రాఫిట్ అంతా కూడా ఆ 60% ప్రాఫిట్ అంతా కూడా మనకే వస్తుంది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటాం. క్లియరా? బిజినెస్ ఓనర్ చేస్తున్న సిస్టానికి మనం చూడబోతున్న ఈ సిస్టానికి వేరే అర్థమైంది కదా, మనది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఓకేనా? డన్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మన కంపెనీ ఒక ఇండియన్ కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మన యొక్క కంపెనీ. వెల్త్ త్రూ వెల్నెస్ అంటాం. సో ఆరోగ్యం ద్వారా మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా. ఎస్, అలాగా. సో మన కంపెనీ 2004లో స్టార్ట్ అయిన ఒక ఇండియన్ కంపెనీ. సో మిస్టర్ గౌతమ్ బాలి గారు మన యొక్క కంపెనీ ఎండి అండ్ దీపక్ సుసార్ అండ్ కన్వర్బీ సింగ్ వీళ్ళ ముగ్గురి కలయికతో మన కంపెనీ అనేది స్టార్ట్ అవడం జరిగింది. 2 వస్తువులు, 2 ఆఫీసులు, మనలాంటి వాళ్ళు 6 మంది డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయిన ఒక ఇండియన్ కంపెనీ. ఈరోజు పాన్ ఇండియా ఫుల్గా 5000+ ఆఫ్లైన్ ఆఫీసెస్ అండ్ ఆన్లైన్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు. 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 5 crore+ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇండియాలో స్టార్ట్ అయిన ఒక ఇండియన్ కంపెనీ ఈరోజు 9 కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అయ్యి సూపర్గా రన్ అవుతూ ఉంది. సో మనం ఒక ఇంటర్నేషనల్ కంపెనీగా మారాం. ఒక ఇండియన్ కంపెనీ ఈరోజు ఇంటర్నేషనల్ బ్రాండ్గా ఉంది. క్లియరా? అన్ని రకాల అవార్డ్స్ అండ్ సర్టిఫికేట్స్ అయితే మనకైతే సొంతం. సో ఇటువంటి ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్, వందల వేల కంపెనీస్ అయితే ఉన్నాయి. అందులో ప్రపంచంలోని టాప్ 100లో 38వ ప్లేస్లో ఉన్న ఒకే ఒక ఇండియన్ కంపెనీ మన కంపెనీ వెస్టేజ్ మాత్రమే. ఓకేనా? ఇక్కడ 19 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో మన కంపెనీ 400+ ప్రొడక్ట్స్ అనేది తయారు చేయడం జరిగింది. అందులో స్పెషల్లీ మన కంపెనీ ఫుల్గా ఆరోగ్యం కోసం ఫోకస్ చేసింది. మనం ఆల్రెడీ బయట సిద్ధ, యునాని, హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి ఇవన్నీ చూస్తుంటాం. కానీ మన కంపెనీ స్పెషల్గా న్యాచురోపతి, సో న్యాచురల్గా తయారైన ఫుడ్ సప్లిమెంట్స్ అయితే మన కంపెనీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? అందులో ఇమ్యూనిటీ బూస్ట్ కావచ్చు, హార్ట్ కోసం కావచ్చు, జాయింట్స్ అండ్ బోన్స్ కోసం కావచ్చు, ఫిట్నెస్ అండ్ డైట్స్ కోసం కావచ్చు, గ్లిసమిక్ కోసం కావచ్చు, డీటాక్స్ అండ్ రెజోనేషన్స్ కోసం కావచ్చు, స్పెషల్గా ఉమెన్స్ కోసం కావచ్చు, ఇలా ఆయుష్ అండ్ ప్రొడక్ట్స్, ఇలా హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్. అండ్ తర్వాత సో రెగ్యులర్గా మనం వాడుకునే వంట నూనె కావచ్చు, బ్రేక్ఫాస్ట్ సెరల్స్, టీ పొడులు, కాఫీ పొడులు, ఓకేనా, ఫ్రెష్ అప్ డ్రింక్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు. అండ్ విధంగా సో పర్సనల్ అండ్ బ్యూటీ కేర్లో కూడా మంచి కాస్మెటిక్స్ కావచ్చు, షాంపూస్, హెయిర్ ఆయిల్స్, సోప్స్, ఇలా చాలా ప్రోడక్ట్స్ అయితే మన కంపెనీ అందుబాటులో ఉంచింది. అదేవిధంగా మనది వ్యవసాయ వెన్నెముక దేశం. ఏదైతే దుక్కి దున్నప్పటి నుంచి అంటే దమ్ చేసినప్పటి నుంచి కోత కోసేంత వరకు మన కంపెనీలో 8 రకాల అగ్రి ప్రోడక్ట్స్ అనేది చాలా సూపర్గా టోటల్ ఆర్గానిక్ మెథడ్లో మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇలా మనమైతే ఒక ప్యాక్ అయితే చూస్తున్నాం. ఓకే, డన్. ఇప్పటి వరకు క్లియర్. ఇదేంటండి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, పార్ట్ టైం జాబ్ అన్నారు, ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ చూపిస్తున్నారు, మనం దీని ఏమైనా సేల్స్ చేసుకోవాలా, మార్కెటింగ్ చేసుకోవాలా అని మీకైతే డౌట్ రావచ్చు. కాదండి, ఇంకొక 10 minutes వెయిట్ చేయండి, మీకు టోటల్గా క్లియర్ అయితే అర్థమవుతుంది. సింపుల్. మనం ఇక్కడ ఒక మంచిగా
ఎదగాలి, మంచి లైఫ్ని లీడ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలి, మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే గనక మనం చేయాల్సింది, ఎవరైతే రిచ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళ ఆలోచన ఏంటి అని తెలుసుకుంటే ఖచ్చితంగా మనం కూడా ఆ మార్గంలో ప్రయాణించే అవకాశం అయితే ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది, అదేవిధంగా సిస్టమ్ కూడా ఉంటుంది. సిస్టమ్ ఏంటి? మన సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఇందులో మనం ఏం చేయబోతున్నాం, బయట ఏదైతే చూస్తున్నామో ఆల్రెడీ బ్లా కంపెనీ మనం చూస్తుంటాం కదా, ఆ ప్రోడక్ట్స్ బదులుగా మన వెస్టేజ్ కంపెనీలో 400+ ప్రోడక్ట్స్ని మనం కొనుగోలు చేసుకోవడం ద్వారా మనకు 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. సో ఈ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు రావాలి, మనం సంపాదించాలి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్లో మనం ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. యాజ్ పర్ కేవైసీ నామ్స్ ప్రకారం మనకు నచ్చిన ఏదైనా ఐడి ప్రూఫ్ మీకు ఎవరైతే ఈ వీడియో చూపిస్తున్నారో, ఎవరైతే లింక్ సెండ్ చేశారో వాళ్ళకి మీరు మీకు నచ్చిన ఏదైనా ఐడి ప్రూఫ్ సెండ్ చేయండి. మీకు 8 నెంబర్ల యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వాళ్ళు మీకు సెండ్ చేస్తారు. ఫర్దర్గా మీరైతే హ్యాపీగా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు, రెగ్యులర్ ట్రైనింగ్స్ విని వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ వన్ రీటైల్ ప్రాఫిట్ అంటారు. అంటే ఒక ప్రోడక్ట్ ఎంఆర్పి బయట ఎంతైతే ఉందో కామన్గా ఆ షాప్లో ఆ ఎంఆర్పి మనం పే చేసుకోవాల్సిందే. ఉదాహరణకి 100 రూపాయలు ఎంఆర్పి ఉంటే మనం 100కి పే చేసుకోవాల్సిందే. కానీ మన కంపెనీలో 100 రూపాయలు ఎంఆర్పి ఉంటే మనకు 80 రూపాయలకే వస్తుంది. మనం 20% సేవ్ అవుతున్నాం. దీన్నే రీటైల్ ప్రాఫిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1000 రూపాయలు కొనుగోలు చేసుకుంటే 200 రూపాయలు సేవ్ చేస్తున్నాం. 2000 కొనుగోలు చేసుకుంటే 400, 3000 కొనుగోలు చేసుకుంటే 600, ఇలా మనమైతే కొనుగోలులోనే మనకైతే ఆదాయం వస్తుంది. అండ్ అదేవిధంగా ఒక్కసారి కొనుగోలు చేసుకొని తర్వాత నెక్స్ట్ సెకండ్ నుంచి కూడా రీపర్చేస్ అంటారు కదా, ఇంకోసారి కొనుగోలు చేసుకున్నప్పుడు, అలా మంత్లీ యాజ్ పర్ ఆఫర్ ప్రకారం మనకు లైఫ్ లాంగ్ అనేది మనకు 10% ప్రోడక్ట్ అనేది మనకు ఫ్రీగా ఇస్తుంది మన కంపెనీ లైఫ్ లాంగ్. ఓకేనా? అండ్ తర్వాత 100 రూపాయలు కొనుగోలు చేసుకున్నప్పుడు యావరేజ్గా 3 పాయింట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే 1000 రూపీస్కి 30 పాయింట్స్, 2000కి 60 పాయింట్స్ అండ్ యావరేజ్గా ఎలా అయితే మనకు వస్తుంది. సో దీని ద్వారా మనం సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ మనం తీసుకోబోతున్నాం, అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఓకేనా? 5, 8, 12, 16 ఇలా మనకు 4 లెవెల్స్ అయితే మన కంపెనీ ఇవ్వడం జరిగింది. ఓకే, డన్. మనకు ప్రోడక్ట్స్ నచ్చింది, మనం కొనుగోలు చేసుకున్నాం, ఆన్లైన్లో కావచ్చు లేదా ఆఫ్లైన్లో కావచ్చు. అలా కొనుగోలు చేసుకున్నప్పుడు ఒక 100 PV చేసాం అనుకుందాం. అప్పుడు బేసిక్ మనం ఏ లెవెల్లో ఉంటాం? 5%. అంటే 1 to 599 PVs వరకు మనం 5% లెవెల్లో ఉంటాం. కాబట్టి మనకు 10వ తారీఖున మంత్లీ అయితే మన 10వ తారీఖు ఉందో అప్పుడు ఆ 5% లెవెల్ తగ్గట్టు మన అకౌంట్లో అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సూపరా. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి కొనుగోలు చేసుకుంటే ప్రోడక్ట్స్ నచ్చాయి, బాగుంది, రెగ్యులర్ ట్రైనింగ్స్ ఉంటా ఉన్నాం, ఎగ్జైట్మెంట్ అయ్యాం. అలా తిరిగి ఇంకోసారి రీపర్చేస్ చేసినప్పుడు ఆల్రెడీ కొన్న పీవీస్ అండ్ ఇప్పుడు కొన్న పీవీస్ రెండు యాడ్ అవుతూ కుములేటివ్ అవుతూ ఉంది. అలా 600 పాయింట్స్ వచ్చేది 8%, 2400కి 12%, 5500 పీవీస్ కనుక రీచ్ అయితే మనం 16%కి రీచ్ అవుతాం. ఎక్కడి నుంచి? కంపెనీకి గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. సో మిమ్మల్ని బ్రౌన్స్ డైరెక్టర్ అంటారు. అయితే ఈ 5500 పీవీస్ రీచ్ అవ్వడానికి యావరేజ్గా 1 lakh ప్లస్ బిజినెస్ అనేది జరగాలి. మరి 1 lakh బిజినెస్ జరగాలి అంటే మనం ఒక్కరిమే చేయడం సాధ్యం అంటే సాధ్యమే, కాకుండా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎవరైతే బిజినెస్ ఓనర్స్ మనం చూసుకున్నామో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అండర్లో నెట్వర్క్ ఉంటుంది కదా. ఎస్, అలాగే మనం కూడా ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయబోతున్నాం. సిస్టమ్ పరంగా చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంది. నెట్వర్క్ అంటే ఇప్పుడు ప్రాపర్గా మనం నెట్వర్క్ని బిల్డ్ చేయబోతున్నాం. మరి నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేయాలి, ఏ విధంగా చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్గా ఇంట్లో కూర్చుని ఏ విధంగా చేయాలి, అన్ని విషయాలు కూడా ట్రైనింగ్ ద్వారా మీకైతే అర్థమవుతుంది. అలా మనం ట్రైనింగ్ ఇచ్చి ఇలా డూప్లికేట్ చేసినప్పుడు ఎవరైతే మన రిలేషన్స్ ఉంటారో, మన నెట్వర్క్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నచ్చి ప్రాపర్గా ఈ విషయాన్ని డూప్లికేట్ చేసి వాళ్ళు కొనుగోలు చేసుకుంటే ఆ పాయింట్స్ వాళ్ళకి వస్తుంది అండ్ మనకు కూడా వస్తుంది. సో చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా మనమైతే బ్రౌన్స్ డైరెక్టర్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? సో దాని తర్వాత ఇంకా స్పెషల్గా టీమ్ ఫోకస్ చేసుకుంటూ టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. సో తర్వాత LOB లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు, 18%. ఇది చాలా గ్రేట్. అంటే డబ్బున్న ఒక మహాగని చెప్పుకోవచ్చు. మంచిగా లక్షల్లో కోట్లలో సంపాదించుకోవచ్చు ఈ ప్లాన్ ద్వారా. ఓకేనా? మీ అండర్లో ఒక వ్యక్తిని బ్రౌన్స్ చేసినప్పుడు మీరు సిల్వర్ అవుతారు. అక్కడి నుంచి మీకు
ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా వెళ్ళి రావచ్చు. చూసారు ఆల్రెడీ బ్యాంకాక్, దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, పుకెట్ ఇవన్నీ కూడా మన కంపెనీ ఆల్రెడీ వెళ్ళొచ్చిన ఫారిన్ ట్రిప్స్ అనమాట. అండ్ మీ అండర్లో ముగ్గురిని బ్రౌన్స్ చేస్తే అలా మినిమం 3 నెలలు మెయింటైన్ చేసుకుంటే చాలు. ఎందుకంటే మనది బిజినెస్ కదా, ఖచ్చితంగా బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అలా 4th మంత్ నుంచి సిల్వర్ అండ్ అబో ఏ లెవెల్లో ఉన్నా కూడా మీకు కంటిన్యూగా కార్ ఫండ్ లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? సో ఇలా పాన్ ఇండియా ఫుల్గా 8,000+ కార్ అచీవర్స్ అయితే ఉన్నారు. సో మీ అండర్లో 6 మందిని బ్రౌన్స్ చేస్తే మీరు క్రౌన్ అవుతారు. అక్కడి నుంచి మీకు హౌస్ ఫండ్ కూడా స్టార్ట్ అవుతుంది. మినిమం 3 మంత్స్ మెయింటైన్ చేసుకుంటే చాలు. 4th మంత్ నుంచి మీకు లైఫ్ లాంగ్ హౌస్ ఫండ్ అనేది వస్తూనే ఉంటుంది. సో 8 మెంబర్స్ అండ్ అబోవ్ ఉన్నప్పుడు ఎలక్ట్ క్లబ్ బోనస్ వస్తుంది. ఇక్కడ కూడా మంచిగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో ఇలా మనమైతే నెట్వర్క్ అనేది బిల్డ్ చేయబోతున్నాం. సో ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, ఒక నెట్వర్క్ ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా ఆ నెట్వర్క్ అనేది వాళ్ళు క్రియేట్ చేసిన సిస్టమ్ ప్రకారం ఉంటుంది. క్లియరా? మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం, ఒక నెట్వర్క్ చూడబోతున్నాం. అండ్ అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ప్రకారం మనం చేయబోతున్నాం. అలా చేయడం వల్ల మన పవర్ ఆఫ్ అసోసియేషన్లో చాలా షార్ట్ పీరియడ్లో చాలా గ్రేట్గా యాజ్ ఆర్పీగా ఫర్ మంత్ 50,000+ ఇన్కమ్ సంపాదించుకుంటూ వియత్నాం, సింగపూర్, థాయిలాండ్కి అచీవ్ అయ్యి అండ్ కార్ ఫండ్ కూడా అచీవ్ అయ్యి చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతున్నారు. అండ్ ఇక్కడ యాజ్ ఎ ఇంజనీర్గా 33,000+ ఇన్కమ్ సంపాదించుకుంటూ సో యాజ్ ఎ డైమండ్గా ఆల్రెడీ వియత్నాం, సింగపూర్, థాయిలాండ్ టూర్కి వెళ్ళి వచ్చేసాను. అండ్ కార్ కూడా ఫ్యూ మంత్స్లో కొనుగోలు చేసుకోబోతున్నాను. ఓకే, యాజ్ ఏ వెటనరీ డాక్టర్గా పార్ట్ టైమ్గా చేసుకుంటూ 16,000+ ఇన్కమ్ సంపాదించుకుంటూ వియత్నాం, సింగపూర్ టూర్ కూడా వెళ్ళడం జరిగింది, ఫారిన్ టూర్ కూడా. అండ్ సో యాజ్ ఏ ఆర్పీగా 38,000+ ఇన్కమ్ సంపాదిస్తున్నారు ఆర్పీగా వర్క్ చేసుకుంటూ కూడా. అండ్ ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా చేసుకుంటూ 31,000+ ఇన్కమ్ సంపాదించుకుంటూ వీళ్ళందరికీ కూడా సో ట్రావెల్ ఫండ్ కూడా అచీవ్ అయిన వారు. అండ్ చూడండి ఈ ఏజ్లో 60+ ఏజ్లో కూడా ఆర్పీగా వర్క్ చేసుకుంటూ మంచిగా 28,000+ ఇన్కమ్ అచీవ్ అవుతూ ఫారిన్ ఫండ్ కూడా అచ్చడం జరిగింది. అండ్ సో అంగన్వాడీ హెల్పర్గా పనిచేసుకుంటూ కూడా 21,000+ ఇన్కమ్ సంపాదించుకుంటూ మంచిగా లెవెల్స్ రీచ్ అవుతూ ఫారిన్ ఫండ్ కూడా అచీవ్ అయ్యారు. అండ్ గ్రేట్ లీడర్ సో 16,000+ ఇన్కమ్ సంపాదించుకుంటూ యాజ్ ఏ ఫండ్ కూడా ట్రావెల్ ఫండ్ కూడా అచ్చడం జరిగింది యాజ్ ఆర్పీగా. ఇలా మనలో చాలామంది హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇక్కడ చూసిన వాళ్ళలో సో అన్ఎంప్లాయ్స్ కావచ్చు, ఒక కంపెనీ వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎడ్యుకేషన్ లేకుండా కూడా వాలంటీర్స్ కావచ్చు, ఇలా చాలామంది ఏదో ఒక రకమైన బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, పార్ట్ టైమ్గా వెసెట్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ లేకుండా కూడా చదువు లేకోకుండా కూడా పార్ట్ టైమ్గా జాబ్ చేసుకుంటూ మంచిగా ఇన్కమ్ అయితే గెయిన్ చేస్తూ ఉన్నారు మన యొక్క పవర్ ఆఫ్ అసోసియేషన్లో. ఓకే, ఇక్కడ చూడండి 8,50,000 పర్ మంత్. సో విక్టోరియా సెల్వి గారు చదువుకుంది 6th క్లాస్. ఒక నెలకు 8,50,000 ఇన్కమ్ సంపాదించుకుంటూ 1 కాదు 2 కాదు 3 కార్లు అచీవ్ అయినారు. అందులో ఒకటి మెర్సిడెస్ బెంజ్ కార్. అండ్ ఫారిన్ టూర్స్ కావచ్చు, మంచిగా ప్రాపర్టీస్ కొని మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఈరోజు నెలకు 13 లక్షల పర్ మంత్ అండ్ విఎంసీ మెంబర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రేట్ హైదరాబాద్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈరోజు యావరేజ్గా 15 lakhs పర్ మంత్ ఇన్కమ్ సంపాదించుకుంటూ మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. సో చూడండి మన గ్రేట్ టాప్ లీడర్ డాక్టర్ ఆర్ఎస్ రాజన్ సార్ గారు, తిన యొక్క ఇన్కమ్ నెలకు 25 లక్షల రూపాయలు యావరేజ్గా ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా బిఫోర్గా ఉన్న వ్యక్తి నెలకు 1,40,000 రూపాయలు శాలరీ తీసుకున్న వ్యక్తి ఈరోజు వెస్టేజ్లో 25 lakhs పర్ మంత్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అండ్ అదేవిధంగా 1 కాదు 2 కాదు 3 కాదు దాదాపు 9 కార్లు అచీవ్ అవ్వడం జరిగింది. దాదాపు 23 ఫారిన్ ట్రిప్స్ కూడా అచీవ్ అవ్వడం జరిగింది. సో మంచి ప్రాపర్టీస్ అయితే కొనుగోలు చేసుకుంటూ మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి నా క్వశ్చన్, మనం ఏదైతే ఇక్కడ మనం చూసుకున్నాం ఇంతకుముందు బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్లో ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళ నెట్వర్క్ కావచ్చు, వాళ్ళ సిస్టమ్ కావచ్చు, ఎవరైతే అక్కడ పనిచేస్తుంటారో వాళ్ళ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రిచ్గా అయ్యే అండ్ బాగుపడే వాళ్ళ తర్వాత తరం మాత్రమే మంచిగా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే గ్రేట్ లీడర్ డాక్టర్ ఆర్ఎస్ రాజన్ సార్ గారు ఉన్నారో తన అండర్లో దాదాపు 10,000 మంది పైగా 1,000 రూపాయల నుంచి దాదాపు 13.5 లక్షలు సంపాదించే వాళ్ళు 10,000 మంది పైనే ఉన్నారు. అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మనతో పాటు మనం నమ్ముకుని ఎవరైతే వచ్చుంటారో మన నెట్వర్క్లో ఉండే వాళ్ళందరూ కూడా సూపర్గా మంచిగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇది మనకి మంచి ఆపర్చునిటీ. సో గ్రేట్గా మన చేతికైతే వచ్చింది. సో ఇక్కడ
వెరీ సింపుల్. ప్రోడక్ట్స్ అన్నీ అవన్నీ ఇవన్నీ మీరేం వరీ కాకండి. చాలా సింపుల్గా అన్ని రకాల ట్రైనింగ్స్ అయితే మీరు ఇంట్లో ఉంటూ మీ ఫ్రీ టైంలో జూమ్ ద్వారా అయితే మీకైతే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. వెరీ ఫాస్ట్గా మనమైతే గ్రోత్ అవుతూ ఉన్నాం. ఇక్కడ మనం రిచ్ అవ్వాలి, మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మన ఆలోచన రిచ్గా ఉండాలి, రిచ్ మైండ్ సెట్ అయితే ఉండాలి. అండ్ నేను ఒకే సింపుల్ చెప్తున్నాను, రిచ్ మైండ్ సెట్ అయితే ఉందో రిచ్ పీపుల్స్ యొక్క మైండ్ సెట్ చూసుకున్నా కూడా మనకి క్లారిటీ వస్తుంది. రిచ్ పీపుల్స్ యొక్క మైండ్ సెట్ ఏంటి? ఒక నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళు క్రియేట్ చేసిన సిస్టమ్ ప్రకారం ఆ నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ మన సిస్టమ్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఈ సిస్టంలో కంపెనీ టు కన్స్యూమర్ మధ్యలో ఉన్న ఏదో ప్రాఫిట్ ఉందో ఇవన్నీ మనకే వస్తుంది. సో మన యొక్క సిస్టమ్ సూపర్. ఈ సిస్టాన్ని నెట్వర్క్ ద్వారా మనమైతే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఖచ్చితంగా మన డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనలో బహుశా మనం సినీ ఫీల్డ్ చూసుకుంటే చాలామంది నేను డైరెక్టర్ అవ్వాలి, కొరియోగ్రాఫర్ అవ్వాలి, మంచి హీరో అవ్వాలి, మంచి హీరోయిన్ అవ్వాలి, మంచి సింగర్ అవ్వాలి, ఇలా చాలా డ్రీమ్స్ తోటి మనమైతే వెళ్తుంటారు. మనలో చాలామంది వెళ్తుంటారు. అయితే అక్కడ ఆ పోటీ ప్రపంచంలో వాళ్ళు తట్టుకోలేక కామన్గా ఏదో ఒక దొరికిన అయితే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో సైడ్ ఆర్టిస్ట్ గానో మిగిలిపోతూ ఉంటారు. అంటే ఇలాగే సేమ్ కూడా మన లైఫ్లో కూడా మనం డ్రీమ్ కోసం పనిచేస్తూ ఉన్నాం. మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బంగారం కొనుక్కోవాలి, బ్లా బ్లా బ్లా, ఇవన్నీ మన యొక్క డ్రీమ్స్. కానీ లైఫ్ అంతా కాంప్రమైజ్ అయిపోయి మనకి ఏదైతే ఒక నచ్చని జాబ్ వచ్చి ఉంటుందో ఆ జాబ్లో మనమైతే కాంప్రమైజ్ అయిపోయి ఉంటాం. కానీ ఈరోజు ఒక గొప్ప అవకాశం, రూపాయి పెట్టుబడి లేకుండా మంచిగా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప అవకాశం మీకైతే వచ్చింది. సో ఎవరైతే మేము ఫాలోఅప్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళకి కాల్ చేసుకొని స్టార్ట్ చేయండి. టేక్ ఎ గుడ్ డిసిషన్. సీ యూ ఆన్ టాప్. విష్ యూ వెల్త్.